ఇంటి సింహద్వారానికి సంబంధించి గడపకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఎందుకు మనము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎందుకు అంత పవిత్రంగా మనం భావిస్తాం గడపని? బాగుందమ్మా. గడప దేవుని కడప అంటారు. ఒక మన ఆంధ్రదేశంలో కూడా ఒక ఊరు పేరు దేవుని గడప కడప. అట్లా గడప అనేటువంటిది ఇంటికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటిది. గడప మీద కూర్చోవద్దు అంటారు. ఇది పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి ఒక సంప్రదాయం. మనకు వెంటనే ఏంటట, మన వెంటనే ప్రశ్న. ఇప్పుడు ఆధునిక యుగంలో ఏంటంటే హేతుబద్ధత తప్పు లేదు, కొన్ని విషయాల్లో అయితే అన్ని విషయాల్లో పనికిరాదు. చొప్పదంటు ప్రశ్నలు అంటారు. అన్ని విషయాల్లో పనికిరాదు, కానీ కొన్ని విషయాల్లో ప్రశ్నలు వేయటం మంచిదే. కాబట్టి గడప మీద ఎందుకు కూర్చోకూడదు? ఎందుకు కూర్చోకూడదు అంటే పెద్దవాళ్ళు చెప్పాలి పిల్లవాళ్ళకి. ఎందుకు నాయన అంటే ఆ హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి చంపేటప్పుడు గడప మీద కూర్చొని, అంటే అటు ఇంట బయట కాకుండా మధ్యలో వాడు వరం అడిగాడు. నేను ఎలా చావాలంటే ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు. మరి వాడి మాట నెరవేర్చాలి కదా. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకని ఇంట్లో చంపలేదు, బయట చంపలేదు. ఇల్లు బయట కాకుండా మధ్యలో ఉన్నటువంటిది గడప. అందువల్ల గడప మీద ఆయన కూర్చొని వాడి యొక్క రొమ్ము మొత్తం శరీరం అంతా చీల్చేసి చంపేశాడు నరసింహస్వామి. కాబట్టి ఒక రాక్షసుణ్ణి చంపటానికి ఉపయోగపడినటువంటి ప్రదేశం కాబట్టి గడప. ఆ గడప మీద అది సంహారానికి క్షేత్రం. నరసింహస్వామి ఒక రాక్షసుణ్ణి చంపినటువంటి ప్రదేశం. అందువల్ల నాయన గడప మీద నువ్వు కూర్చోకు. కూర్చుంటే నీకు ఆయుష్కాలం ఇంకో 20-30 సంవత్సరాల ఉన్నది ఇప్పటికే నీకు తొందరగా సంప్రాప్తిస్తుంది. అందువల్ల నాయన ఎవరు కూడా కూర్చోకండి గడప మీద అని పెద్దవాళ్ళు ఇదంతా ఎక్కడ చెప్తారు? ఒక నియమం చెప్పారు, ఆ నియమాన్ని అనుసరించమన్నారు. ఒకవేళ ఇదేమిటని వాళ్ళల్లో వాళ్ళకి కుతూహలం కలిగిందనుకో, ప్రశ్న ఎప్పుడూ కూడానమ్మా మనం చెప్పటానికంటే కూడా వాడిలో కుతూహలం కలిగి ఇలా ఎందుకు అని అన్నప్పుడు మనం ప్రశ్నకి జవాబు చెప్పామనుకోండి, అది వాడి మనస్సులోకి బాగా వెళ్తుంది. ఇది ఇప్పటికీ సైకాలజీలో పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట కూడా. కాబట్టి అలా అడిగినప్పుడు చెప్పాలి ఇలాంటి మాట. ఇక రెండోది, మరి గడపకి పసుపు రాస్తారు. అదెందుకు? కుంకుమ పెడతారు. ఈ సంహారం తిన్నావు కదా అంటే, నాయన అలనాడైతే ఇది సంహారంకి సంబంధించినటువంటి ప్రదేశం, కానీ గడప అనేటువంటిది లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఈనాడు మనం భావిస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడైతే అలాంటి ఏదైతే అశుభం ఉందో ఆ అశుభాన్ని శుభంగా మార్చేటువంటిది లక్ష్మీదేవి. నువ్వు ఎప్పుడైతే పసుపు రాసావో, పసుపు అంటే శుభానికి గుర్తు, కుంకుమ. కాబట్టి ఈ పసుపు రాసిన వెంటనే అది లక్ష్మీ స్థానం అవుతుంది. కాబట్టి హిరణ్యకశిపుణ్ణి చంపినటువంటి ప్రదేశం కాబట్టి కూర్చోకూడదు. అలాగే లక్ష్మి మీద కూడా తెలిసి ఎవరో మూర్ఖుడు తప్పించి నోట్ల కట్టల మీద కూర్చోడు. డబ్బుని ఏదైనా ఇప్పటికీ కూడా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు డబ్బు కింద పడితే వెంటనే కళ్ళకి అద్దుకుంటారు. ఎందుకని? అది దైవస్వరూపం, అది కింద పడకూడదు, కళ్ళకి అద్దుకుంటారు. కాబట్టి ఆ డబ్బుని కింద వేసుకొని ఎవడు కూర్చోడు, అది లక్ష్మీ స్థానం రా, అందుకని దాని మీద కూర్చోవద్దు అన్నారు. ఈ 2 రకాల కారణాల చేత గడప మీద ఎవరు కూర్చోకూడదు.